చెట్టు ఉంటుంది. సార్ చెక్కులన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడే స్కూల్ చట్ట వ్యతిరేకం అన్నీ వచ్చేసినాయి. విద్యార్థులకు గాయాలవుతున్న పాఠశాలపై చర్యలు తీసుకొని ఉన్నత విద్యాశాఖ అధికారులు వ్యాపారం చేస్తూ విద్యార్థుల ప్రాణాలు బలి చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు నమస్కారములు. ఈరోజు సాయిబాబా పాఠశాల మా పాఠశాలలో 1:45 గంటలకు లాస్ట్ ఫ్లోర్లో స్లాబ్ పెచ్చులు అంటే స్లాబ్కు కింద పూత వేసేటు కొత్త స్లాబ్ అది పూత వేసినటువంటి పెచ్చులు ముందు పక్క కొన్ని పడవడం వలన ముందు పక్క అది ఎలా పడిందంటే ఆ గోడకు ఆ తర్వాత ఈ మధ్య అంటే బోర్డుకు ముందు డెస్క్ మధ్య పడింది. ఆ ముందు డెస్క్లో ఉన్నటువంటి పిల్లలకు ముగ్గురికి చిన్న ఇంజురీస్ కావడం జరిగింది. అవి కూడా హాస్పిటల్లో చూపించాం. దాని పిల్లలు కూడా సేఫ్గా ఉన్నారు. దేవుని దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. అదే విషయం మీకు తెలియజేస్తాము. ఏదో మేము దాచిపెట్టినామనేటటువంటి అపవాదం లేకుండా చిన్న విషయం జరిగింది. ఆ చిన్న విషయం వెంటనే మా టీచర్లంతా కేర్ తీసుకొని ఆ చిన్న దెబ్బలకు కూడా పేరెంట్స్ని పిలిపించి ఆ పేరెంట్స్ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8వ తరగతి చదివే పిల్లలు ఉన్న గదిలో పైన ఉన్నటువంటి సీలింగ్ కొత్త పోర్షన్ పెచ్చుడి పిల్లల పైన పడింది అనమాట. 4 పిల్లల పైన. అందులో ఒకరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో ఉన్నారు. అండ్ ఇవన్నిటిని కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్కి కూడా మా టీంని కూడా మేము ట్యాగ్ చేసి పంపించాము. రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఒక అబ్బాయికి తలపైన గాయం జరిగింది. అండ్ మిగిలిన 2 పిల్లలకి కూడా తలపైన అండ్ చేతిపైన జరిగింది. మొద్దు దెబ్బలు జరిగాయన్నట్టు డాక్టర్ కూడా చెప్తున్నారు. బట్ ఒకరికి మాత్రం కొద్ది తలపైన కొంచెం గాయం జరిగిందని. సో అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి కూడా మా వాళ్ళ టీం అంతా కూడా వెళ్ళి చూసుకొని దగ్గరుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి దాకా ఉండి తీసుకెళ్ళి ఇంటి దగ్గర సంతోషంగా పేరెంట్స్తో పాటు డ్రాప్ చేస్తారు. నో మేజర్ ఏం లేదు, తలపైన గాయం.